ఓం సాయిరామ్. సాయిబాబా భక్తులందరికీ 2024 సంవత్సరపు శుభాకాంక్షలు అండి. సాయిబాబా గారి గురించి అయితే చాలామంది చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. ఇలాంటి విషయాలను విన్నప్పుడు మనసు చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన ఒక ముస్లిం అని, కేవలం ముస్లింల వైపే ఆయన ఎక్కువ ప్రేమ కలిగి ఉండేవారని. కానీ ఆ నిర్ణయం తప్పు. ఎందుకంటే హిందూ ముస్లింల మధ్య అప్పట్లో సఖ్యత లేకపోవటం వల్ల చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. అందుకని బాబా మనుషులంతా ఒక్కటే, హిందూ ముస్లింలు అన్నదమ్ములలాగా ఐకమత్యంగా ఉండాలని చెప్పటానికే అవతార కార్యం బాబా. మరి చాలామందికి ఆయన విష్ణు సహస్రనామ పారాయణ చెప్పేవారు. భగవద్గీత, రామాయణం లాంటి గ్రంథాలు నిత్యము పారాయణము చేస్తూ ఉండేవారు. మసీదులో నిత్యము దీపాలు వెలిగించేవారు. చదువు నేర్పించే మన టీచర్స్ మనకు విద్యలో ఉన్నత స్థానానికి చేరటానికి, మనకి విద్యా బుద్ధులను నేర్పించడానికి మన టీచర్స్ ఎంతగానో సహకరిస్తారు. అదేవిధంగా మనము భక్తితో భగవంతుణ్ణి చేరటానికి, ఎన్నో ఆధ్యాత్మిక శిఖరాలను చేరటానికి మనకి గురువుగా ఎన్నో సులువైన మార్గాలను నేర్పించారు. అంతేకాని అతను ఎప్పుడూ నేను భగవంతుడని, నన్ను మాత్రమే పూజించాలని ఎప్పుడూ చెప్పలేదు. మనము ఒక చోటికి చేరాలంటే ఎన్నో తెలియని అడవి దారులలో వెళతాము. కానీ దారి తెలియక మన ప్రయాణము కష్టతరమవుతుంది. అదే మనకు మార్గదర్శి, అడవి గురించి తెలిసే ఒక మనిషి మనకు సహాయంగా ఉన్నప్పుడు మనకు ఆ ప్రయాణం ఎంతో సులువుగా మారుతుంది. అదేవిధంగా మనకు దిశానిర్దేశం చేసి మనలను మోక్ష సాధన వైపుగా నడిపి ఒకే ఒక మహాత్ముడు సాయి. మనము ఏ విధంగా కొలిస్తే ఆ విధంగానే ఆయన దర్శనం ఇస్తారు. అంతేకా సాయిబాబా పైన తప్పుడు అంగీకారానికి మాత్రము రావద్దు. నమ్మకపోయినా పర్వాలేదు, కానీ తప్పుగా మాత్రం ఇలాంటి ట్రోల్స్ చేయవద్దు. చాలామంది సాయిబాబాను తల్లిగా, తండ్రిగా, గురువుగా, శివుడిగా, విష్ణువుగా, దత్తస్వరూపంగా భావించారు. బాబాగారు మసీదులో జీవించి ఉన్నన్న రోజులు చాలామంది భక్తులు విష్ణు పారాయణాన్ని మసీదులో చేసేవారు. భక్తులకు ఏదైనా పవిత్ర గ్రంథం పారాయణం చేయాలనిపించినప్పుడు వారు ఆ గ్రంథాన్ని బాబా చేతుల్లో పెట్టేవారు. బాబా ప్రసాదంగా తిరిగి వాటిని గ్రహించేవారు. కొందరు బాబాకు దశావతార చిత్రాలు, కొందరు దశావతార స్తోత్రాలు, పంచరత్న గీతలు ఇలాంటి పవిత్ర గ్రంథాలను బాబాకు ఇచ్చేవారు. దాసగన్ రచిత సంత్ లీలామృతం, భక్త లీలామృతం, వివేక సింధు అనే గ్రంథాలను బాబాకు సమర్పించుకునేవారు. కొన్నిసార్లు భక్తులు తమ పుస్తకాలను బాబా చేతుల్లో పెట్టినప్పుడు ఆ పుస్తకాల్లోని పుటలను తిరగేసేవారు. భక్తులు పుస్తకాలను తిరిగి ప్రసాదంగా గ్రహించడానికి చేతులు చాపేవారు. కానీ బాబా వాటిని తిరిగి వారికి ఇచ్చేవాడు కాదు. అతను వాటిని మాధవరావుకు ఇచ్చేవారు. ఒకరోజు కాకా మహాజని వద్దనున్న భాగవతాన్ని శ్యామ తీసుకుని బాబా వద్దకు వెళ్ళారు. బాబా చేతుల్లో పెట్టారు. బాబా దాన్ని కాకాకు ప్రసాదంగా తిరిగి ఇచ్చారు. జాగ్రత్తగా ఉంచుకో, ముందు ముందు నీకు ఓదార్పునిస్తుందని సూచించారు. ఈ పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేస్తే భక్తుల చిత్తం శుద్ధి చెందుతుంది. మనోనేత్రం ముందు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. రామదాస్ ఒక భక్తుడున్నాడు. అతను రామాయణాన్ని నిత్యం పారాయణం చేసేవాడు. ఒకరోజు అతను మసీదుకు వచ్చాడు. భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తున్నాడు. బాబాకు ఏదో తట్టింది. రామదాసుని దగ్గరికి రమ్మని పిలిచాడు. నా కడుపు నొప్పిగా ఉంది, వెంటనే వెళ్ళి సోనాముఖి మందు తీసుకొని రా అని చెప్పారు. రామదాసు తాను చదువుతున్న పుస్తకంలో గుర్తుగా ఏదో పెట్టి ఆ పుస్తకాన్ని పక్కన ఉంచి పరుగున బజారుకు వెళ్ళారు. రామదాసు వెళ్ళగానే బాబా అక్కడున్న పుస్తకాల్లో విష్ణు సహస్రనామ స్తోత్రం పైకి తీసి అక్కడే ఉన్న శ్యామకు, ఇది నీకెంతో శుభం కలుగు చేస్తుంది, దీన్ని నిత్యము నువ్వు పారాయణం చెయ్యు అని చెప్పారు. బాబా ఆ మాటలు విని శ్యామ, బాబా ఇది రామదాస్ది, అతను నాపై మండిపడతాడు, అతను పరమ పిసినారి, అతనికి చాలా కోపం, అతనితో పేచీ వద్దు, ఈ పుస్తకం సంస్కృతంలో ఉంది, నాకు ఆ సంస్కృతం రాదు అని చెప్పారు శ్యామ వద్దంటున్నా బాబా బలవంతంగా సహస్రనామ పుస్తకాన్ని శ్యామ చేతిలో పెట్టేశారు. పరమ పావనమైన సహస్రనామం తప్పక సంసార ఆసక్తిని తొలగిస్తుందని చెప్పారు. రామదాసు త్వరగా తిరిగి వచ్చాడు. సోనాముఖి మందును కూడా తెచ్చాడు. అన్న మసీదులో జరిగినదంతా రామదాసుకు చెప్పాడు. రామదాసు మాధవరావు పైన మండిపడుతూ విరుచుకుపడ్డాడు. మాధవరావును అనరాని మాటలతో తిట్టసాగాడు. కడుపులో నొప్పి, అంతా అబద్ధం, నువ్వే బాబాను అలా నటించమని చెప్పావు, నీకు ఎప్పుడూ నా పుస్తకాలపైనే కన్నుంది అని నాకు బాగా తెలుసు. ఇక నేను ఊరుకోను, మర్యాదగా నా పుస్తకం నాకు ఇచ్చి, నువ్వు నా పుస్తకం ఇవ్వకపోతే నీ ముందే నా తల పగల కొట్టుకుంటాను.
నువ్వే నా పుస్తకాన్ని దొంగిలించావు, ఈ నాటకం అంతా నువ్వే ఆడించావు అంటూ రామదాసు మాధవరావుని నానా మాటలు అనేశారు. రామదాసు, జాగ్రత్త, నీ పుస్తకం గురించి నాకు ఎందుకింతగా ఎగిరిపడుతున్నావు? అదేమీ ఎక్కడ దొరకని పుస్తకమా? లేక ఆ పుస్తకం ఏమన్నా బంగారంతో వజ్రాలతో అలంకరించావా? నీకు బాబా యందు విశ్వాసం లేకపోతే ఇక నీకు బ్రతికెందుకు వ్యర్థం అంటూ మాధవరావు రామదాసుని హెచ్చరించారు. అప్పుడు బాబా మృదువుగా అతనితో ఇలా అన్నాడు. ఓ రామదాసు, ఏమిటయ్యా ఇదంతా? నువ్వెందుకు ఇలా అనవసరంగా ఉద్రేకపడిపోతున్నావు? నువ్వు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతావా? అలా పెద్దగా ఎందుకు అరుస్తావు? నెమ్మదిగా నిదానంగా మధురంగా మాట్లాడలేవా? నువ్వు ఈ పవిత్ర గ్రంథాలను నిత్యం చదువుతూ ఉంటావు కదా, మరి నీ మనసేమిటి ఇంకా అలా మురికిగానే ఉంది? ప్రతిరోజు నువ్వు ఆధ్యాత్మ రామాయణం చదువుతావు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తావు. అయినా నీ మనసులోని వికారాలను తొలగించుకోలేకపోయావు, వాటిని నియంత్రించుకోలేకపోతున్నావు. నువ్వు పూర్తి అనాసక్తుడివై ఉండాలి. నీకు అహంకారం, మమతలు ఉండకూడదు. పుస్తకాలకేమయ్యా, డబ్బు పడేస్తే వందల కొద్దీ దొరుకుతాయి, కానీ కల్పాంతం వరకు కూడా నీకు మంచి మనుషులు దొరకరు. దీన్ని బాగా గుర్తుపెట్టుకో. నీ పుస్తకం పైన శ్యామకు ఎలాంటి ఆసక్తి లేదు. నేనే నీ పుస్తకాన్ని స్వయంగా తీసి నేనే శ్యామకు బలవంతంగా ఇచ్చాను అని బాబా రామదాసుకు గట్టిగా బుద్ధి చెప్పాడు. రామదాసు, సరే, ఈ పుస్తకానికి బదులుగా నీ వద్దనున్న పంచరత్న గీత ఇవ్వు, వింటున్నావా అన్నాడు కోపంగా చూసి మాధవరావు. అలాగే, ఒకటి కాదు, పంచరత్న గీత 10 ఇస్తాను, సరేనా అన్నాడు శ్యామ. గీతా రహస్యం అనే గ్రంథం లోకమాన్య తిలక్ గారు కర్మయోగం అనే వ్యాఖ్యానం మీద రాశారు. జోగు బాబా దర్శనం కోసం మసీదుకు వచ్చాడు. ఈ గీతా రహస్యాన్ని బాబా చేతుల్లో పెట్టాడు. బాబా ఆ గీతా రహస్యాన్ని జాగ్రత్తగా పట్టుకుని తిప్పసాగాడు. తర్వాత తన జేబు నుండి ₹1 తీసి ఆ పుస్తకం పైన పెట్టాడు. ఈ పుస్తకం ఎంతగానో ప్రశంసించాడు. ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా చదువు, మొదటి నుండి చివరి దాకా చదువు, నీకు శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పాడు. కాపార్దే గొప్ప విద్వాంసుడు, ఉన్నతుడు. అయినా అతను సాయి వద్ద మాత్రం 2 చేతులు జోడించుకుని తల వంచుకొని వినమ్రంగా బాబా పాదాల వద్ద నిల్చుని ఉండేవాడు. కాపర్దే, నూల్కర్, బుట్టి ఈ ముగ్గురు చేతులు జోడించుకొని మౌనంగా ఉండేవారు. బాబా సమక్షంలో వారు ఎప్పుడూ మాట్లాడుకునేవారు. మీరు మాకు అన్న వస్త్రాలు ఎలా లభిస్తాయని చింతిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ప్రారబ్ధానుసారంగా అన్నీ ప్రాప్తిస్తాయి, అప్రయత్నంగా అన్నీ దొరుకుతాయి. మీరు వాటి కోసం ప్రయత్నిస్తే మీ ప్రయత్నాలు విఫలమవుతాయి. కాబట్టి వాటి కోసం మీరు ప్రయత్నించవద్దు. అవి ఎప్పుడు ఎలా రావాలో అలా వస్తాయి. మీరు కేవలం పరమార్థాన్ని సాధించడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. అహోరాత్రులు దానికోసమే తప్పించండి అని బాబా బోధించేవారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము మొదటిగా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ప్లీజ్, వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్గా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.